ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు పూజా కార్యక్రమాల్లో ఆచమనం యొక్క విధానం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ పంచమి, దీన్నే శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా అంటాం. ఈ పంచమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను కలిగిస్తాయి. అలాగే షష్ఠి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవి చూస్తారు. ఇక ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. నూతన వాహన కొనుగోళ్ళకి, నూతన ఆభరణ కొనుగోళ్ళకి, ధరించడానికి, నూతన వస్త్రధారణకి కూడా ఈ శుక్రవారం చాలా విశేషమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం అశ్వని. అశ్వని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే ప్రబల దోషం కాబట్టి శాంతి తప్పనిసరి. గణపతి హోమం నివృత్తిని కలిగిస్తుంది ఈ దోషాన్ని. ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మేషస్థితి, శని యొక్క వీక్షణ కూడా ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికై గణపతి హోమం బాగా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఏర్పడినటువంటి అడ్డంకుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక రాజకీయ ప్రతిఫలాన్ని పొందగలిగేటువంటి అవకాశాలు కూడా దగ్గర అవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడేటువంటి చిక్కుల్ని దూరం చేస్తాయి. మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు వీడిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా అనుకూలతని సాధించగలుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహిస్తారు. కుటుంబపరమైనటువంటి లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. సమస్యలకి పరిష్కారాలను తెచ్చిపెడతాయి. ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. పట్టుదలతో మాత్రమే కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సమస్యలకు పరిష్కారాలను తెచ్చిపెడతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించలేకపోతారు. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కొన్ని కార్యక్రమాలని వాయిదా వేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత సంకటాలు ప్రబలమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ రవి, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి క్రమక్రమంగా
మెరుగవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లోనూ అనుకూలత సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ఇబ్బందులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఏకాగ్రత లోపించేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. శత్రువుల ద్వారా ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. రుణ సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి చిక్కులు దూరం అవుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ జాప్యాలతో ముగుస్తాయి. విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు పట్టుదలతో మాత్రమే సుసాధ్యపడతాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత వ్యవహారాలు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి కార్యక్రమాలు అష్టమ గురువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిరీత్యా తలనొప్పి సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార రీత్యా తీసుకున్నటువంటి నిర్ణయాలకి సరైనటువంటి సమాధానాలు లభించవు. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శత్రువులు ప్రబలమయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ఆరోగ్య రక్షణకు దోహదపడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. నూతన కార్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే చక్కటి సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిలో కూడా చేపట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా మానసిక భీతి తొలగిపోతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది. పెట్టుబడులు ఈరోజు మీకు బాగా రాణిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శోభని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు, పూజలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం ఉన్నప్పటికీ వ్యాకులతలు కూడా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ధైర్యం, భీతి సమాంతరంగా ఉంటాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సరైనటువంటి అవగాహన ఉన్నప్పటికీ విఘ్నాలని కూడా చవిచూస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, స్వామికి
పూజలు నిర్వహించడం, విష్ణు సహస్రనామ పారాయణం లేదా వినటం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. సందిగ్ధ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి నిర్ణయాల విషయంలో అసహనం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా వ్యయ రవికుజుల ద్వారా, అలాగే అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఇక విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం అశ్విని నక్షత్రం. దీని అధిదేవత అశ్విని దేవతలు. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇది 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి రత్నం వైఢూర్యం. కేతువు యొక్క అతి ప్రతికూలత ఏర్పడినప్పుడు, అతి భయం జీవితంలో ఏర్పడినప్పుడు ఈ వైఢూర్యాన్ని ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా అశ్విని నక్షత్రంలో ప్రయాణం చాలా మంచిది. అలాగే వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధూవరులది ఇద్దరిది కూడా అశ్విని నక్షత్రమైనప్పుడు పాదభేదంతో వివాహం చేసుకోవచ్చు. మన సంస్కృతిలో ఏ పూజా విధానమైనా ఆచమనం అనేటువంటి ప్రక్రియతో ప్రారంభమవుతుంది. ఆచమనం చేసేటువంటి పద్ధతి, ఆచమనం ద్వారా కలిగేటువంటి ఉపయోగం ఏమిటో పరిశీలిద్దాం. మన పూజా విధానం ఆచమనం ప్రక్రియతో ఆరంభమవుతుంది. పూజ అనేది ఒక పవిత్ర విధి. సశాస్త్రీయంగా పూజను ఆచరిస్తే సత్ఫలితాలని పొందవచ్చు. ఈ ఆచమనంలో ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు ఉద్ధరిణితో ఎడమ చేత్తో ఉద్ధరిణిలో ఉన్నటువంటి నీరు కుడి చేతిలో పోసుకుని కుడి చేతి బొటను విరేలు, చూపుడు విరేలుని కలుపుతూ దొన్నెలా పట్టుకుని నీటిని స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల మన శరీరంలోని లోపలి భాగాలనే కాకుండా మనం బ్రహ్మం నుంచి తృణం వరకు అన్నిటినీ నీటితోనే మంత్రిస్తున్నామని అర్థం. ఆచమనంలో పురుషులు కంఠం వరకు, స్త్రీలు నాలుక వరకు మాత్రమే పోయేటువంటి నీరు స్వీకరించాలి. నీటిని స్వీకరించేటప్పుడు శబ్దం రాకూడదు. ఆచమనానంతరం హృషికేశాయ నమః అని చేతుల్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. శాస్త్రీయంగా ఆచమనం చేయటం వల్ల పూజ వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి సుమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. కేతువు శనితో కూడినప్పుడు గృహవాస్తురీత్యా ఈ కేతువు అనేటువంటిది ఎక్కువగా బాత్రూమ్సు, నీటి గొట్టాలు, అలాగే మోరీ గొట్టాలు వీటన్నిటికీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉంటారు. స్టోర్ రూము ఇరుకు ప్రదేశంలో ఉండి అక్కడ బాత్రూము, మోరీ లాంటివి దగ్గరగా ఉంటే ఆ ఇంట్లో నివసించేటువంటి ఇంటి యజమాని ఎప్పుడూ కూడా నిరుత్సాహంగా అంటి ముట్టని స్వభావంతో జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. కష్టపడి సంపాదిస్తాడే కానీ సంతోషం, మనశ్శాంతి అనేటువంటివి ఉండవు. శని నలుపు రంగుకు ప్రతినిధిగా ఉన్నప్పటికీ ఇంటి ముఖద్వారం గుమ్మం నలుపు రంగులో ఉన్న దానిపై నలుపు రంగు వేయబడిన ఆ ఇంటి యజమాని అనేక ఈతి బాధలకు గురి కావడానికి ఆస్కారం ఉంది. చాలా కష్టపడి కుటుంబ పోషణ చేయవలసి ఉంటుంది. గుమ్మం నలుపు రంగులో ఉండి ఆ గదిని ఇంటి యజమాని, అతని భార్య వినియోగిస్తూ ఉన్న నల్ల రంగు గుమ్మం ఉన్న గదిలో వారు ఉన్నప్పటికీ అక్కడ భార్య వల్ల భర్తకు, భర్త వలన భార్యకు అవగాహన లోపం
అధికంగా కనిపిస్తుంది. అనేక ఇబ్బందులకు కూడా గురి కావలసి వస్తుంది. అందుచేత ఇంటి ద్వార బంధాలు ఎప్పుడూ కూడా నలుపు రంగులో ఉండకుండా చూడటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ వాస్తురీత్యా గమనించాలి. వాస్తుశాస్త్రంలో అప్రమత్తత అనేటువంటిది చాలా అవసరం. పునాది తవ్వేటప్పుడు కూడా గోడ మందానికి 2 రెట్లు వెడల్పుగా త్రవ్వించాలి. పూజ చేశాక పునాది కింద 2వ నంబరు ఇటుకల ముక్కలు వేసి నీరు పోసి ఇనుప గుణపాలతో వాటిని బాగా కూరి సమతలం చేయాలి. మళ్ళీ ఇటుక పొడి వేసి మళ్ళీ లోపలికి ఆ విధంగా కొట్టించాలి. తరువాత సిమెంట్ కాంక్రీటుతో 4 అంగుళాల మందంలో పట్టీ వేయించాలి. ఈ పట్టీ పునాదులపై ఉండాలి. దీనితో నేల గచ్చు కలిసిపోతుంది కనుక సమతలంగా ఉండాలి. పునాదులు తీశాక ఈశాన్య దిశలో పూజ చేయవలసి ఉంటుంది. తరువాత శంకుస్థాపనపై ఇటుక నిర్మాణం జరగాలి. భవనం ప్రవేశ ద్వారానికి ఎదురుగా స్తంభాలు కానీ దైవ ప్రతిమలు కానీ స్మారక నిర్మాణాలు కానీ ఉండకూడదు. భవనంపై నీడ పడే విధంగా చెట్లు ఉండకూడదు. భవన నిర్మాణానికి ముందుగానే భూమి యొక్క రేఖాచిత్రంలో దిశలు కోణాలు నిర్ధారింపబడాలి. అలాగే గదులు వాటి దిశలు కోణాలు కూడా నిశ్చయించాలి. తేలికగా ఉన్న సామాను ఉత్తర ఈశాన్య వాయవ్య దిశల్లో ఎంత ఎక్కువగా ఉంటే గృహస్థ జీవితం అంత బాగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. పశ్చిమ దిశలో చెట్లు నాటడం చాలా మంచిది. తూర్పున ఎత్తైన చెట్లు కానీ భవనాలు కానీ ఉండటం మంచిది కాదు అనే విషయాన్ని గుర్తెరగాలి. పూజాగృహం ఈశాన్య కోణంలోనే ఉండాలి. స్థలం తక్కువగా కనుక ఉన్నట్లయితే తూర్పు ఈశాన్యానికి మధ్య కూడా పూజా ప్రదేశం ఉండవచ్చు. వంటగది ఆగ్నేయంలో ఉండాలి. స్థలం తక్కువగా కనుక ఉంటే తూర్పు ఆగ్నేయ కోణం లేదా దక్షిణ ఆగ్నేయ కోణం దగ్గరగా నిర్మించుకోవచ్చు. ఉత్తరం కన్నా దక్షిణం వైపు ఖాళీ స్థలం ఉంటే ఫ్యాక్టరీ కానీ దేవాలయం కానీ భవనం కానీ ఇవన్నీ కూడా నష్టాన్ని ఇస్తాయి. పశ్చిమం కన్నా తూర్పున ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. ప్రవేశ ద్వారం ఏ దిశలోనైనా నిశ్చిత స్థానాల్లో నిర్మించాలి. ఈ వాస్తు నియమం 4 గోడల కాంపౌండ్ వాల్కు వర్తిస్తుంది. భవనం కానీ కాంపౌండ్ వాల్ కానీ రోడ్డు మీదకి అలా సాగకూడదు. అది వాస్తు నియమాలకు విరుద్ధం అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. భవనంలో బరువుగా ఉండేటువంటి సామాన్లు, చాలా కాలం నిలువ ఉండేటువంటి సామాన్లు దక్షిణ నైరుతి పశ్చిమ దిశల్లో ఉంచడం మంచిది. ఈ దిక్కుల్లో ఎంత బరువైన సామాను ఉంటే అంతగా గృహస్థ జీవనం సుఖమయంగా జరిగి తీరుతుంది. భవనానికి ముఖద్వారం ఒక్కటే ఉండాలి. అన్ని ద్వారాలు కిటికీల ఎత్తు సమానంగా ఉండటం ఉత్తమం. ద్వారంపై ద్వారం నిర్మించకూడదు. కానీ ఇది ఎక్కువ అంతస్తులు ఉన్న భవనాలకు వర్తించేటువంటి నియమం మాత్రం కాదు. పైన ఉన్న ద్వారం కింద ఉన్న దానికన్నా చిన్నదిగా ఉండాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే ధనమూలం ఇదం జగత్ అన్నారు కదా. ధనం బాగా సంపాదించడానికి, ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రతి ఒక్కరూ కూడాను అనుభవించడానికి ధర్మ ప్రవర్తనతో కూడినటువంటి విధి విధానం ముఖ్యమైనది. అంతేకాకుండా ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీ ఇంటిలో ఒక శుక్రవారం నాడు పూజా మందిరంలోని ఆ యొక్క లక్ష్మీదేవి వద్ద
పద్మపూసల మాలను ఉంచి ఆ పూసల మాలకు లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసి ఆ మాలను లక్ష్మీదేవి యొక్క పటానికి, చిన్న పటానికి అలా కట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ తీర ప్రాంతం కానీ చెరువులో కానీ ఆ యొక్క పటాన్ని తూర్పు దిశగా వదిలివేస్తూ, అమ్మా లక్ష్మి తల్లి, నీ అనుగ్రహ కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరింపచేయి అంటూ వదలాలి. అలా ఒక్క శుక్రవారం నాడు చేసిన చాలు, తప్పనిసరిగా పద్మప్రియ అయినటువంటి ఆ లక్ష్మీదేవి చక్కటి అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో మీకు ధనయోగాన్ని సంప్రాప్తింపచేయటానికి ఆస్కారం ఉన్నది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.